Hello guys, very good morning. This is Ramesh Malipodi. Welcome back to my channel. Today we are going on a ride towards the hidden spot of Telangana, which is the one of the best underrated place for a sunrise and sunset. The place called Pargi Windmills. First, we need to do a fuel up. We have zero fuel. పెట్రోల్ పోయించుకోవాలి ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీటప్ పాయింట్ వచ్చేసి గచ్చిబౌలి స్టేడియం దగ్గర, రెగ్యులర్గా ఎప్పుడు కలిసే ప్లేసే. సో ఇవాళ అన్న వస్తున్నాడు, అన్నతో పాటు కొంతమంది ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. కొత్త పీపుల్, ఎక్స్పీరియన్స్ బాగుండొచ్చు. ద ఫస్ట్ స్టాపేజ్ ఫర్ us is the fuel up point. फुल टैंक. स्लो करना भाई. 20 से स्टार्ट हो गया. 10, 10, 5 से स्टार्ट. 5 से स्टार्ट होना चाहिए ना. 3 से 4 5 6 जैसे हम दबा दो, जैसे स्टार्ट 5 दबा दो तो 10 से बस 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 फुल हो गया. 10 है. बस बस. సో 9 లీటర్స్ పట్టింది మనకి. ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతామో చూద్దాం. సో బేసిక్లీ దీంతోపాటు మన దగ్గర ఇది ఒకటి ఉంది, ప్రో లూప్ పెట్రోల్ ఎడిటివ్ అనమాట. సో ఈ పెట్రోల్ ఎడిటివ్ వల్ల యూజర్స్ ఏంటంటే ఇంజిన్ అనేది చాలా స్మూత్ అవుతుంది, ఈ సౌండ్ అనేది చాలా రిఫైన్ అయిపోతుంది. సో ఐ హియర్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దిస్ ఎడిటివ్ ప్రో లూప్. చూద్దాం. పెట్రోల్ ఎడిటివ్స్ అనేవి ఇప్పుడు ఇథనాల్ మిక్స్ పెట్రోల్స్ వచ్చేసాయి కదా. సో ఇంజిన్ స్టెబిలిటీ ఉండడానికి ఎక్కువ యూజ్ చేయడానికి సజెస్ట్ చేస్తున్నారు. కొన్ని పర్ఫామ్ చేస్తున్నాయి మంచిగా, కొన్ని చెయ్యట్లేదు. సో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇది విచ్ ఇస్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్ అని విన్నా. అగైన్ ఇట్స్ నాట్ ఎ స్పాన్సర్ వీడియో, జస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్. నౌ లెట్స్ గో టు ద ఫస్ట్ మీటప్ పాయింట్. పెట్రోల్ పని అయిపోయింది, జీరో చేసేసాం. ఇక్కడ నుంచి ఎంత వస్తుందో మనకి చెక్ చేద్దాం. ఫస్ట్ మీటప్ పాయింట్ దగ్గర కలిసి అండ్ అక్కడ నుండి పర్గి లొకేషన్కి స్టార్ట్ అవుదామని. సో సన్ రైజ్కి వెళ్తున్నాం కాబట్టి 6:30 లోపు రీచ్ అవ్వాలని ప్లాన్ ఉండే, బట్ తెలీదు ఇప్పుడు రీచ్ అవుతాం లేదో. ఆల్రెడీ 5:15 అయిపోయింది. 5 కల్లా స్టార్ట్ అయిపోవాలి ఫస్ట్ మీటప్ పాయింట్ నుంచి అని ప్లాన్ ఉండే. కానీ మాకు చూడాలి ఎంత త్వరగా రీచ్ అవుతామో, ఎంత లేట్ అవ్వచ్చు. గచ్చిబౌలి స్టేడియం దగ్గరే కదా, స్టేడియం దగ్గరే కదా. ఎక్కడ లొకేషన్ చూడలేదు. ఓకే దూరంగా ఉన్నాను నేనైతే. 8 మినిట్స్ పడుతుంది, వస్తున్నా. విధి ఆడే వింత ఆట ఇది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అట్లాంటివి అవుతూ ఉంటాయి. మైక్ తీసుకుంటూ ఉండాలి మనం. ఎక్కడున్నారు మన వాళ్ళు? హియర్ మన రైడర్స్. అబ్బో చాలామంది ఉన్నారు అబ్బా. బూమ్. హలో హలో. యా హాయ్ రమేష్. హై బ్రో రమేష్. వావ్. యా వాళ్ళు ఇంతమంది రైడర్స్ ఉన్నారు, మంచి ఫన్ ఉండబోతుంది. ఐ హోప్ సో. సూపర్, లెట్స్ గో. చాలా పెద్ద గ్రూప్ అబ్బా. అదే యా. దిస్ ఇస్ సంథింగ్ క్రేజీ వీఆర్ డూయింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. అసలు చాలా మంది గ్రూప్ రైడర్స్ వచ్చారు ఇవాళ మనకి. ఆ ముందు ఇద్దరు చూడండి, ఇంటర్సెప్టర్సే కదా ఇవి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్స్లో ఇది ఒక బైక్ నాది. నాకు చాలా ఇష్టమైన బైక్.
ఈ బైక్ తీసుకోకముందు అదే నాకు ఇంట్రెస్ట్ ఉండే, బట్ సమ్ ఎక్స్వైజెడ్ రీజన్స్ ఉండే అది చూస్ చేసుకోవడానికి. వెనకాల చూడండి ఇంకా కొంచెం మంది రైడర్స్ ఉన్నారు ముందు. సో రాహుల్ అన్న ఈజ్ లీడింగ్. చాలా దారుణంగా ఉంది రోయ్. అబ్బో వీళ్ళు రైడర్స్ దుమ్ము లేపుతున్నారు అబ్బో, వేరే లెవెల్ అసలు. మన లైట్స్ చూడండి, ఫాగ్ లైట్స్, చీప్ అండ్ బెస్ట్ లైట్స్, అండ్ విచ్ ఈస్ డ్యూరబుల్ ఆల్సో. చూసారా ఎంతమంది రైడర్స్ ఉన్నారో, 4-5 అన్నతో 5 ముందు, నాతో ఇంకే ఇద్దరు వెనకాల ఇద్దరు ఉన్నారు అనుకుంటా. సో ఆల్మోస్ట్ 7-8 people. జస్ట్ లుక్ అట్ దిస్ గైస్. రెండు మోడిఫైడే, బోత్ ఆర్ మోడిఫైడ్ సైలెన్సర్స్. సో యాక్చువల్గా ఈ రైడ్ వచ్చేసి చాలా చిన్న రైడు, 1 way హార్డ్లీ 1.5 hour అంతే. అప్ అండ్ డౌన్ వచ్చేసి 3 hours మ్యాక్స్ ఉండొచ్చు. అరౌండ్ 180 kilometers కవర్ చేస్తున్నాం అప్ అండ్ డౌన్. వెళ్ళి అక్కడ విండ్ మిల్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేసి, సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసుకుని గెట్ బ్యాక్ టు హోమ్స్. బీటింగ్ చూడండి అబ్బా, మ్యాడ్లీ ఇన్ లవ్. మన అలైన్మెంట్ చూడండి, ఫ్రంట్ రాహుల్ అన్న అండ్ దాని పైన మూన్ చూడండి, అండ్ మన వెనకాలన్న రైడర్స్. స్ట్రైట్ 90 degrees అలైన్మెంట్. ఎవరిని అడిగితే ఎక్కడున్నారా అంటే మూన్ కింద ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నారా మూన్కి తిన్నంగా వెళ్తున్నాం అని చెప్పాలి. సన్ రైజ్ ఏమో కానీ మూన్ అయితే బాగా మంచి సినిమాటిక్ లుక్ ఇస్తుంది అనమాట వీడియోకి. రోడ్ చూస్తేనేమో స్ట్రైట్. మన వాళ్ళు అసలు తగ్గట్లేదే ఎక్కడని. 8 రైడర్స్ ఉన్నారు ఇవాళ. రాయల్ ఎన్ఫీల్డ్, డామినర్, GT 660, ఇంటర్సెప్టర్, ట్రైమ్ స్పీడ్ 400 2 ఉన్నాయి. క్రేజీ కదా అసలు. ఇలాంటి ఒక రైడ్ చేస్తాం, ఇలా ఒక సబ్స్క్రైబర్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాడని అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇలాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు. మన దాంట్లో ఒక 350 క్లాసిక్ ఉందబ్బా. మీరు రీల్స్ చూసి ఉంటారు కదా, జనరల్గా ఏదైనా గ్రూప్ రైడ్స్ వెళ్తున్నప్పుడు ఒక బుల్లెట్ బండి ఉంటుంది, వాడు లాస్ట్ ఉంటాడు. అలాగా ఈ 350 రే సైక్. సో బేసిక్గా ఇట్ వాజ్ బైక్ నాట్ డిజైన్ ఫర్ ఎ రేసింగ్ కానీ స్పీడప్ కానీ అలాంటి డిజైన్ చేసిన బైక్ కాదు. సో దట్స్ వై అది కొంచెం స్టేబుల్గా వెళ్తేనే బెస్ట్ ఆ బైక్. టూరింగ్ బైక్ వీ కెన్ సే. మన దానికంటే ఇంకా చెప్పక్కర్లేదు, టూరింగ్కి పనికి వస్తుంది, క్రూజింగ్కి పనికి వస్తుంది, ఆఫ్ రోడింగ్కి పనికి వస్తుంది. మంచి సన్ రైజ్ అవుతుందబ్బా. రెడ్డిష్ చూడండి, అది రెడ్గా కనిపిస్తుందో లేదు నాకు తెలియదు కానీ వావ్. మనం వెళ్ళేసరికి ఎలాగ సన్ రైజ్ అయిపోద్ది అనుకుంటున్నాం. మనకు ఒక రైడర్ మిస్ అయిపోయాడు, సో ఇక్కడ పక్కన ఆగాల్సి వచ్చింది. ఇటు సన్ రైజ్, రెడ్డిష్ వ్యూ చూడండి, ఇటు చూస్తే చందమామ భలే ఉంది కదా. చంద్రుడు సూర్యుడు. సన్ రైజ్ రైడ్ ఏమో కానీ మూన్ రైడ్ అయిపోతుంది మనకి. ఇవి మన బైక్స్, మన లవ్. హనుమాన్ స్టాచ్యూ ఇది చూడండి, చందమామ చూడండి. బ్రో ఎక్కడ అయిపోయారు మీరు? ఓకే సార్, లెట్స్ గో. ఓకే లెట్స్ గో. లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 15-20 minutes ఇక్కడే ఉండిపోయాం. అరే పొగ మంచి చూడండి అబ్బా ఎంత ఉందో అసలు. మొత్తం మంచు పట్టుతుంది అబ్బా. అసలు చూడండి, అసలు విజిబిలిటీ లేదు.
అక్కడ రాగా కనిపిస్తుంది అంతే రోడ్డు, దానికి మించి మళ్ళీ రోడ్డు కనిపించట్లేదు సరిగ్గా. సో గైస్ ఇక్కడ రైట్ తీసుకున్నాం కదా, ఇదే రోడ్ తీసుకోండి అంట, రోడ్ చాలా బాగుంటుందంట. ఇది అన్న సజెషన్ నాకు. సో ఇది మొత్తం పొలాల మధ్యలోంచి వెళ్తుందండి ఈ రోడ్డు. సో టేక్ దిస్ రోడ్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్ టు దిస్ సన్ రైజ్ స్పాట్. ఇది రైడింగ్ ఎంత ప్లెజెంట్గా ఉంది. సిటీ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ రోడ్స్, ఈ పొలాల మధ్య నుంచి వెళ్తుంటే ఆ కామ్నెస్ ఉంటుంది, ఆ సైలెన్స్, ఓన్లీ ఇండియన్ సౌండ్స్. బాబా అదొక వైబ్, అదొక ఫీల్. అసలు ఎక్స్ప్రెస్ చేయలేనంత ఫీల్, అదొక ఫీల్ మనకి. రైడర్స్కి మాత్రమే తెలుస్తుంది బేసిక్గా ఆ ఫీల్ అనేది. ఇంకా బేసిక్గా అడుగుతారు, అరే రైడ్స్ చేస్తారు ఏం వస్తుందిరా అది ఇది అని అంటూ ఉంటారు. రైడ్ అనేది ఒక హాబీ కాదబ్బా, ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ థెరపీ. పొద్దున్నే లేచి రైడ్ చేస్తుంటే ఆ మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది. దట్ ఈస్ డామ్ థెరపీ అది. టైం 6:30 అయింది. చంద్రుడు చూడండి ఇటు సైడు, సూర్యుడేమో లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు, ఇంకా రాలే బయటికి. లొకేషన్ అరే ఎన్ని కుక్కలు ఉన్నాయండి భయ్యా, వీటి వల్లే భయం వేస్తుంది సగం నాకు. చాలా రిస్క్ అబ్బా డాగ్స్ రోడ్ మీద. మన రైడర్ ఫార్మేషన్ చూడండి, నా చేతులు ఫుల్ నంబర్. రెయిన్ గేర్ వేసుకోలే, ఇంకా ఎక్కువ చలిగా ఉంది. యాక్చువల్లీ ఒక టిప్, ఇంత చలిలో రైడింగ్ గేర్ తోటి రెయిన్ గేర్ వేసేసుకోండి. సో చాలా వార్మ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. నేను చిన్న రైడే కదా అని రెయిన్ గేర్ వేసుకోలే, బట్ ఇట్స్ అ వెరీ హెల్ప్ఫుల్ ట్రిక్. కరువుస్ మన వాళ్ళు కరువులు కొడుతున్నారు. పొద్దున్నే లేచి రైడ్స్కి వస్తే ఆ రైడ్ చేస్తున్నప్పుడు నా ఫీలింగే వేరబ్బా. జనరల్ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం ఈ ఫీలింగ్స్ని. రైడ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్ ఉంటుంది చూసారా, దానికి మించిన మెడిసిన్ ఏముండదు. ఇంకా ఆ రిలీఫ్, ఆ స్ట్రెస్ అవి ఏం కనిపించవు. ఆ రైడ్ చేసే పొజిషన్ ఉంటుంది చూసారా, ఆ ప్లెజెంట్ ఎయిర్, పల్లెటూరులో వచ్చాయి. ఇది ఏ ఊరన్నా? ముక్కంట్ల. ఇప్పుడు మన మీద ఉంటుంది అందరి కళ్ళు. ఇలా ఇప్పుడు రెవ్విస్తే ఒక్కొక్కడని భలే ఉంటుంది ఊరిలో. జనాలు ఇంకా లేవలే చాలా వరకు. ఇక్కడో చూద్దామని వెళ్తుంటే సన్ రైజ్ ఇక్కడే కనిపించింది కదా మనకి సన్ రైజ్. వావ్, జస్ట్ లుక్ అట్ దిస్ వ్యూ. ఇది మొత్తం దున్నేసిన భూమి ఉంది. లవ్ ఇట్. జనాలను చూడండి, దోస్ ఐస్ ఆర్ ఆన్ us. అందరూ మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు గొర్రె గడ్డి పొద్దున్నే లేచి అనుకుంటున్నారు. సో పెట్రోల్ రేటు యాడ్ చేసిన తర్వాత నిజంగానే ఇంజిన్ సౌండ్ చాలా స్మూత్గా ఉంది అనిపిస్తుంది అబ్బా. సో బేసిక్గా ఎవ్రీ 1500 to 2000 కిలోమీటర్స్కి ఒక బాటిల్ ఆఫ్ ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా, సో అది ఫైన్. ఒక 2000 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి పెట్రోల్ అడిటివ్. సో ఎవ్రీ ఫుల్ ట్యాంక్కి ఒక 40 ml పెట్రోల్ అడిటివ్ యూస్ చేయండి, దాట్ ఈస్ ఫైన్. సో యూస్ఫుల్ థింగ్స్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఫైనలీ ఇదొక హైవేకి ఎంటర్ అయ్యాం. ఇంకా 20 minutesలో రీచ్ అయిపోతాం ఐ థింక్ సో.
వావ్, వ్యూ చూడండి ఇది. ఐ థింక్ ఇది చేవెళ్ళ హైవే ఐ థింక్ సో. చూడండి ఇంత మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ వెళ్తుంది. ఇది చాలా పెద్దది హైవే. ఇటు సైడ్ ఉంది, ఇంత పెద్ద హైవే వెళ్తుంది అబ్బా అది. వావ్. పరిగి లెఫ్ట్, వికారాబాద్ స్ట్రైట్. పరిగి 20 కిలోమీటర్స్ ఉంది ఇంకా. వన్ సిక్స్టీ కొట్టాను. ఓ వావ్, దేర్ ఇస్ అవర్ విండ్ మిల్స్ చూడండి. మన స్పాట్ దగ్గరలో ఉన్నాం మనం అయితే ఇప్పుడు. చిన్నప్పుడు ఆ విండ్ మిల్స్ చూస్తుంటే దూరంగా ఉండి ఆ క్యూరియాసిటీ ఉండేది ఎప్పుడు, అరే దాని దగ్గరికి వెళ్ళాలరా, ఏముంటుందిరా దగ్గర నుంచి చూడాలరా అని. అట్లాంటిది ఇప్పుడు ఇంత దగ్గరగా చూడబోతున్నాం. వావ్, లుక్ అట్ ద సన్. డామ్, అసలు షైన్ చూడండి, గ్లిటరింగ్. ఇప్పుడు నిజంగా నా విండ్ మిల్స్ దగ్గర నేను చూస్తాం. ట్విక్లింగ్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ రీచ్ టు అవర్ లొకేషన్. అక్కడ చిన్న హిల్ కనిపిస్తుందా, సో అదే అనుకుంటున్నాను. దట్ ఈస్ అవర్ ఫైనల్ పాయింట్. అక్కడికి వెళ్ళే మన రైడ్ స్టాప్ అవుతుంది. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి తీసుకున్నాం. ఆ కొండ మీదకి ఎక్కాలి ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ పైకి ఎక్కేస్తుంది ఇది అనుకుంటున్నాం, లేదంటే కింద పార్క్ చేయాల్సింది ఇంక పైకి. ఇట్లా వెళ్తుంది అనుకుంటా. బో 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 చాలా పైకి ఉందబ్బా ఇది. పైకి ఎక్కించచ్చా అన్న డౌట్. రిస్క్ ఉంది, కొంచెం రిస్కే. కాదు, బైక్స్ వెళ్ళిపోతాయన్న చాలా వరకుని. కాదు, బైక్స్ వెళ్ళే ప్లేస్ కూడా ఉంది అనుకుంటా. మన పాయింట్కి అయితే వచ్చేస్తాం ఇదే. సో అలా ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్తే మనకు విండ్ మిల్స్ మొత్తం వ్యూ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ రైడర్స్. ఇక్కడ బైక్స్ ఉన్నాయి. అటు సైడ్ ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడి నుంచి బండి దింపడానికి దూలు తీరిపోయింది. అన్న బైక్ దింపడానికి చాలా రిస్క్ చేసి ఎక్కించాడు. అది దింపడానికి కూడా అంతే డబల్ రిస్క్ అయిందనమాట. యాక్చువల్లీ బైక్స్ ఎక్కడానికి లేదు కదా, అటు సైడ్ నుంచి ఇంకో రూట్ దొరికింది మాకు. సో విచ్ ఇస్ బైక్స్ వెళ్తున్నాయి. ఓ బ్యాంగ్, దిస్ ఇస్ అ బ్యాంగర్ వ్యూ మ్యాన్. వావ్, ఐఎమ్ లవింగ్. మా ఏముందబ్బా వ్యూ. ఇది అర్లీ సన్ రైజ్లో వచ్చిండుంటే, సన్ కొంచెం లైట్ ఉండున్నప్పుడు బొబ్బో మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. బైక్స్ వెళ్ళిపోతాయా? లెట్స్ గో ఆగద్దు అయితే పదండి. సన్ ఈ గ్రాస్ మీద పడుతుంది, ఆ రిఫ్లెక్షన్ అయితే వల్ల ఉందబ్బా అసలు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. What a location! Whoa! Dream in a heaven. పక్కన పెడదామా?
గైస్ ఇది మన పరిగి విండ్ మిల్ సన్సెట్ అండ్ సన్ రైజ్ బోత్ లొకేషన్ అనమాట. ఇటు సైడ్ సన్ రైజ్ అయింది, ఇటు సైడ్ తీస్తే సన్సెట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ హిల్ పైకి ఎక్కాలి అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు. బైక్ కిందాక చూపించాను కదా అది, బట్ అక్కడ బైక్ పైకి వెళ్ళట్లేదు కాబట్టి సో అటు సైడ్ నుంచి ఇక్కడికి ఒక లొకేషన్ కనిపిస్తుంది, బైక్స్ వచ్చాయి. సో ఇక్కడ ఎవ్వరు లేడు, మేమే ఉన్నాం, ఓన్లీ మేమే ఉన్నాం. ఇదంతా మా బ్యాచ్, ఇప్పుడు వచ్చిన బ్యాచ్. క్రేజీ వ్యూ ఉంది కదా బస్ ఇదంతానే. దిస్ ఇస్ లైక్ ఏ గోల్డెన్ అవర్ అంటారు కదా, సన్ రైజ్ అయిన తర్వాత ఆ షైన్ పడుతూ ఉంటుంది, గ్లిటర్ అవుతూ ఉంటుంది. సో అట్లా గ్లిటర్ అవుతుంది మొత్తం ఇదంతా. ఆ విండ్ మిల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు. నాకైతే నేను ఫిదా అయిపోయి ఈ లొకేషన్కి. యాక్చువల్లీ రమేష్ హైదరాబాద్ నుంచి దిస్ ఇస్ ద లాస్ట్ రైడ్ వీఆర్ డూయింగ్, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. అండ్ మళ్ళీ ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఎలా కలుస్తామో ఎక్కడ రైడ్ చేస్తామో నో ఐడియా, బట్ విల్ ప్లాన్ సమ్ బై. I'll miss you, Anna. I'll miss the rides. Yeah, really. Even I'll miss the rides. But we'll do. సో ఎప్పుడన్నా సౌత్ ఇండియా రైడ్ ప్లాన్ చేసినప్పుడు ఐల్ గో టు బెంగళూరు, అక్కడి నుంచి మనోని పట్టుకొని దెన్ విల్ రైడ్ టుగెదర్. అన్న ఫేమస్ అయిపోయాడు, మామూలుగా కాదు, ఇంకా అస్సలు పట్టుకోలేము అన్న ఇప్పుడు. వావ్, నాకైతే ఒక సినిమాటిక్ మూవీ లొకేషన్స్లో ఉంటాయి కదా, అట్లాంటి ప్లేస్కి వచ్చి రైడ్ చేసి అక్కడ ఆగి ఒక మూవీ లొకేషన్లో ఉన్నట్టుంది ఈ వ్యూ చూస్తుంటే. అసలు నాకు అసలు వదిలేదనిపించట్లేదు, అంత బాగుంది లొకేషన్. సినిమాటిక్ లొకేషన్లో ఉంది అబ్బా ఇది అసలు. మొత్తం నాకు సూపర్ ఉంది అసలు. ఐఎమ్ లవింగ్ ఇట్. డెస్టినేషన్ చిన్నదైనా పర్లేదు కానప్పా, జర్నీ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అసలు. ఆ రైడ్ మ్యాటర్స్, ఆ వైబ్ మ్యాటర్ అసలు. చిన్న డెస్టినేషన్ అయినా జస్ట్ 80 కిలోమీటర్స్ డెస్టినేషన్ ఇది, బట్ స్టిల్ ఇది 500,000 కిలోమీటర్స్ వర్త్ ఇట్ లొకేషన్ అనమాట ఇది. అసలు తెలంగాణ దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉందని అసలు ఎలా మిస్ అయ్యారు అసలు జనాలు ఇప్పుడు వరకు అనిపించింది. హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ దగ్గరలో ఇంత మంచి లొకేషన్ అసలు చెప్పాలంటే. క్రేజీ ఉంది అబ్బా అసలు లొకేషన్ ఇది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్, దిస్ సన్ రైజ్, వెరీ షార్ట్ రైడ్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీరు నెక్స్ట్ ఎక్కడ రైడ్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ దాట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్స్లో మాట్లాడుకుందాం మనం, ఇంకేమన్నా ఉంటే. లొకేషన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. యా, థ్యాంక్ యూ సో మచ్. బై ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, రమేష్ మల్లిపూడి.